బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ ఇప్పుడు మన వైజాగ్లో. భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించడానికి బహిరంగ సభలో పాల్గొనడానికి దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఆగస్టు 1న విచ్చేస్తున్న నేపథ్యంలో భద్రతా చర్యల్లో భాగంగా విమానాశ్రయం పరిసరాల్లో 48 గంటల పాటు అధికారికంగా నో ఫ్లయింగ్ జోన్ ప్రకటించినట్లు జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ జూలై 30న తెలియజేశారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం, సభా వేదిక, హెలీప్యాడ్ అలాగే పరిసర మార్గాల చుట్టూ 5 కిలోమీటర్ల పరిధిని బిఎన్ఎస్ఎస్ 2023 సెక్షన్ 163 ప్రకారం నో ఫ్లయింగ్ జోన్గా పరిగణించనున్నామన్నారు. ఈ నిషేధిత ఉత్తర్వులు జూలై 30 నైట్ నుంచి అంటే జూలై 30వ తారీఖు రాత్రి 8 గంటల నుంచి ఆగస్టు 1 రాత్రి 8 గంటల వరకు అంటే మొత్తం 48 గంటల పాటు 2 రోజుల పాటు కఠినంగా అమలు చేయబోతున్నామన్నారు. ఈ నిషిద్ధ సమయాల్లో విమానాశ్రయ ప్రాంతం చుట్టూ డ్రోన్లు, మానవరహిత విమానాలు, పారాగ్లైడర్స్, మైక్రోలైట్ ఎయిర్క్రాఫ్ట్లు అలాగే ఇతర వైమానిక వస్తువుల రాకపోకలు పూర్తిగా నిషేధమని చెప్పారు. నిబంధనలు ఎవరైనా ఉల్లంఘిస్తే కఠినంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు జిల్లా ఎస్పీ. ప్రధాని పర్యటనకు ఎలాంటి భద్రతా విఘాతాలు కలగకుండా ప్రయాణం సజావుగా సాగేందుకు వీలుగా ప్రజలు, సంబంధిత ఏజెన్సీలు నిబంధనలు పాటించాలని, పోలీసు శాఖకు ప్రజలు సహకరించాలని జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ ప్రకటించారు. అవసరమైతే మనము ఒకటి చేయొచ్చు, ఇన్ కేసు ఏదైనా వెహికల్స్ బ్రేక్ డౌన్ అయితే వాటిని లాగి లోపల. ఇంకోటి సార్, పబ్లిక్ కూడా ఏంటంటే అటు రాకుండా అటు ఎక్కారంటే సార్ ఇంకా మన పర్పస్ వేస్ట్. ఇది అందరూ తీసుకోలేము, రారు పబ్లిక్ మీరు పెట్టుకోవాలి సార్. మీరు యూ హ్యావ్ a check post there. Don't let it. You can ask. I'll tell you what are the things you can ask. You can ask for a house. Now you will make an assessment from that parking point up to the third circle. అటు ఉంది, ఇటు ఉంది సార్. ఇటు దింపుతారు వెహికల్స్. దింపిన తర్వాత వాళ్ళు మీకు రోడ్డు ఎక్కకుండా ఈ ఇది ఉంది కదా సార్ మన బ్యారికేడింగ్, దీని పక్కన అక్కడ కట్ చేసుకొని తీసుకొని దీన్ని యాక్చువల్గా పెట్టుకుంటే సార్ కొద్దిగా వాడు పెట్టుకుంటే మీ పబ్లిక్ తీయాలి కదా, తీస్తేనే కదా. అదే సార్, అలాగే మార్నింగ్ మేము వచ్చినప్పుడు లేదు, ఇప్పుడు మొత్తం పెట్టారు సార్ పనిష్మెంట్.